హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో వచ్చేసి జిఎఫ్సి తీసుకుంటున్నానండి. సో క్లినిక్కి ఎప్పుడైనా సుమారుగా 2 నెలలకి 3 నెలలకి అట్లా వెళ్తూ ఉంటాను. అప్పుడు ఒకసారి జిఎఫ్సి కానీ బయోపిఆర్పి కానీ నార్మల్ పిఆర్పి కానీ తీసుకుంటూ ఉంటానండి. సో మనం పెద్దగా ఏం మెడిసిన్స్ ఏం వాడట్లే కాబట్టి జిఎఫ్సి తీసుకుంటే బాగుంటుంది అనేసి జిఎఫ్సి తీసుకుంటున్నాను. సో ఈ వీడియోలో మొత్తం మీరు చూస్తే అర్థమవుతుందండి ప్రాసెస్ ఏంటి ఎలా అనేది. సో నేను వచ్చేసి 20 ml తీయించుకుంటానండి. 20 ml తీయించుకుంటే నా హెడ్ మొత్తానికి సరిపోతుంది. ఎందుకంటే నా హెడ్ సైజ్ అనేది లార్జ్ కాబట్టి. సో నా హెడ్ మొత్తానికి సరిపోవాలి కాబట్టి నేను 20 ml అనేది తీపించుకుంటాను. సో 20 ml తీసుకుంటే చాలా మంచిగా గ్రోత్ ఫ్యాక్టర్స్ ప్రతి ఒక్కటి నాకు ఉన్న ఏరియా మొత్తం కవర్ అవ్వాలని నేను 20 ml తీసుకుంటూ ఉంటాను. సో ఎవరైనా 20 ml తీసుకోవాలంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తారండి. కంపల్సరీగా మీరు కనుక్కొని చేయించుకుంటే బెటరు. ఎప్పుడైనా క్లినిక్ వస్తే మనకు కంపల్సరీగా నేను జిఎఫ్సి కానీ పిఆర్పి కానీ బయోపిఆర్పి కానీ ఈ మూడికి ఏదో ఒకటి తీసుకుంటానండి. సో ఈసారి నేను జిఎఫ్సి అనేది తీసుకుంటున్నానండి. సో జిఎఫ్సిలో ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటాయి. సో ఎగ్జిస్టింగ్ హెయిర్కి చాలా ఉపయోగపడతాయండి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఎక్కడైతే తిన్నుగా ఉన్న హెయిర్ థిక్నెస్గా అవ్వడానికి కంపల్సరీగా అనేది యూజ్ఫుల్ అనేది అవుతుంది. నేను ఆల్రెడీ ప్రాసెస్ ఏంటి, ఎలా చేస్తారు అన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో జిఎఫ్సి గురించి మీకు ఏమైనా కావాలన్నా పాత వీడియోలో మీరు చూస్తే మీకు అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియోలో నేను సింపుల్గా చెప్పేద్దామని నేను చెప్పడం జరుగుతుంది. సో జిఎఫ్సి అనేది గ్రోత్ ఫ్యాక్టర్ అండి. గ్రోత్ ఫ్యాక్టర్స్ మనకి చాలా ఉపయోగపడతాయి హెయిర్ గ్రోత్ అనేది బాగా రావడానికి. అంటే ఆల్రెడీ రూట్ చచ్చిపోతున్న పొజిషన్లో ఈ గ్రోత్ ఫ్యాక్టర్ తీసుకుంటే మనం గ్రోత్ రిజల్ట్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. రూట్కి అనేది కొన్ని పోషకాలు అన్నీ ఇస్తాం కాబట్టి సో అవి బతికే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా అనేది మనం రిజల్ట్స్ చూడగలుగుతాం. ఇంకోటి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా మంది భయపడుతూ ఉంటారండి. సో నాణ్యత లేని చోటకి మనం వెళ్ళి అంటే క్లీన్గా లేకుండా మన హెడ్ని మనం క్లీన్గా ఉంచుకోకుండా ఈ జిఎఫ్సీలు పిఆర్పీలు ఇలాంటివి ఏమన్నా చేయించుకుంటే మటుకు ఇన్ఫెక్షన్స్ అనేది రావడం జరుగుతుంది. మనం పిఆర్పికి కానీ బయోపిఆర్పికి కానీ వెళ్ళాలనుకుంటే మటుకు మనం కంపల్సరీగా హెడ్ వాష్ అనేది చేయాలండి. సో హెడ్ వాష్ చేసి తర్వాత మనం క్లినిక్కి వెళ్ళి మనం చేయించుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏమీ రావండి. రెండోది నీడిల్స్ అండి. వాళ్ళు వాడే నీడిల్స్ కొత్తవా లేదో కూడా మీరు కనుక్కొని చేయించుకుంటే సో నీడిల్స్లో కూడా తేడా ఉంటాయండి. కొన్ని చీప్ నీడిల్స్ వాడుతూ ఉంటారు, కొంతమంది పాతవి వాడతారు. అలాంటివి ఏమైనా వాడితే మటుకు ఎయిడ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అంటూ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి మీరు కనుక్కొని జాగ్రత్తగా తెలుసుకొని ఇట్లాంటి ట్రీట్మెంట్లు ఏమైనా చేయించుకునే అన్ని తెలుసుకొని మీరు చేయించుకుంటే మంచిగా అనేది రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. చాలా మందికి జిఎఫ్సి చేయించుకుంటున్నాను, నాకు పిఆర్పి చేయించుకుంటున్నాను, బయోపిఆర్పి చేయించుకుంటున్నాను, రిజల్ట్ రావట్లేదు అని అంటున్నారు. సో నాకైతే అన్ని పనిచేసాయండి. నేను ప్రతి ఒక్కటి టెస్ట్ చేశానండి. టెస్ట్ చేసి నా డబ్బులు పోగొట్టడం తప్ప నాకైతే రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా చేయించుకుంటాను. అంటే ఒకసారి దీన్ని మొదలెడితే ఒక 3-5 చేయించుకొని డాక్టర్స్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. అది మంత్లీ ఒకసారి చేయించుకోవాలంటే నేను మంత్లీ ఒకసారి చేయించుకొని అట్లా టెస్ట్ చేసి చూశాను. దీనివల్ల ఏంటంటే మనం ఏం మెడిసిన్స్ వాడినా వాడకపోయినా సరే దీనివల్ల మనకి కొన్ని రోజుల వరకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. సో రిజల్ట్ అట్లాంటివి ఏమన్నా చూడాలనుకుంటే మటుకు 3 వరకు తీసుకుంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. ఆ తర్వాత నుంచి మనం ఎక్కువ అంటే 3 తర్వాత 4, 5, 6 అట్లా మనం తీసుకుంటే మన కండిషన్ బట్టి సో రిజల్ట్ అనేది చూస్తామండి. రెండోది మనం డాక్టర్ మనకి చెప్తారండి మన హెడ్ కండిషన్ బట్టి ఎన్ని తీసుకోవాలి ఎన్ని తీసుకోకూడదు అనేది డాక్టర్లు మనకి చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవాలండి. సో కంపల్సరీగా ఒకసారి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అంటే మటుకు ఈ ట్రీట్మెంట్తో పాటుగా వాళ్ళు కానీ ఏదైనా మెడిసిన్స్ ఇస్తే అవి కూడా మనం యూజ్ చేస్తూ ట్రీట్మెంట్ ఇవి తీసుకుంటూ మెడిసిన్స్ వాడుకుంటూ ఉంటే కంపల్సరీగా రిజల్ట్ అయితే ఎక్కడికి పోదండి. రిజల్ట్ కంపల్సరీ వస్తుంది. సో నేను వీడియో లాస్ట్లో లేజర్ థెరపీ కూడా నాకు అది ఫ్రీగా ఇచ్చారండి. ఒక 15-20 నిమిషాలు అక్కడ ఉంచుతారు మన హెడ్ని ఆ లైట్ రేస్ పడేటట్టుగా. సో దీనివల్ల కూడా మనకి యూజ్ అంటూ ఉంటుందండి. సో ప్రతి ఒక్కటి మనం చేసేది ఏంటంటే మన హెయిర్ గ్రోత్ అవ్వాలి. సో మన చిన్న హెయిర్ కూడా గ్రోత్ అవ్వాలి, ఉన్న హెయిర్ కూడా స్ట్రాంగ్ అవ్వాలనేది ఉద్దేశంతో మనం ప్రతి ఒక్క ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే మంచిదండి. రెండోది మీరు కంపల్సరీగా చేయించుకునే ముందు డీటెయిల్స్ కనుక్కోకుండా డైరెక్ట్గా వెళ్ళి పిఆర్పీలు జిఎఫ్సీలు చేయించుకుంటే చాలామందికి రిజల్ట్ రాదు. మనం ఏ కండిషన్లో చేయించుకుంటే రిజల్ట్ వస్తున్నది అనేది డాక్టర్లు మనల్ని చూసి డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుందండి. సో నాకైతే ప్రతి ఒక్కటి వర్క్ అయిందండి. ఎందుకంటే నేను వాళ్ళు చెప్పిన డేట్కి ఒక 2-3 రోజులు తర్వాత వస్తాను కానీ సో కంపల్సరీగా
అయితే మిస్ అయితే అవ్వనండి. సో నేను రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటూ ఉంటుంటాను కాబట్టి నా హెయిర్ అనేది చాలా గ్రోత్గా నీట్గా ఎండుగా ఉంటుందండి. అలానే మీరు కూడా ఫాలో అయితే లైఫ్ లాంగ్ మీ హెయిర్ కూడా చాలా అంటే చాలా థిక్గా తయారవుతుంది జరుగుతుంది. సో నేను ఆల్రెడీ జిఎఫ్సి వల్ల నాకు ఎంత లాభాలు వచ్చాయి ఏంటి అనేది కూడా పాత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి.